తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు. సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం పర్యటనకు బయలుదేరి వెళ్లింది. 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫిజీ, ఒసాకా, హిరోషిమాలో సీఎం బృందం పర్యటిస్తోంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025 లో తెలంగాణ పెమిలియన్ ను ప్రారంభిస్తోంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పలువురి ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక, సాంకేతికత సహకారంపై ప్రధానంగా చర్చలు నిర్వహించనున్నారు. జపాన్ పర్యటనను ముగించుకొని ఈ నెల 23న రాష్ట్రానికి సీఎం రేవంత్ రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు. సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి కూడా బృందం బయలుదేరి అక్కడికి వెళ్లింది. 22 వరకు తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్ లో పర్యటించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాగర్, చెప్పండి. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025 లో తెలంగాణ పెమిలియన్ ప్రారంభమైంది. మరి దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? భారత రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరారు. సీఎం ఈ రోజు నుండి వారం రోజుల పాటు అంటే 22 వరకు జపాన్ లో పర్యటిస్తారు. తిరిగి 23న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట జేఎస్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ సీఈఓ మధుసూదనాచారి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ ప్రభాకర్ వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఈ నెల కారణాల వల్ల ఈ నెల 18 సీఎం పర్యటనలో పాల్గొంటారు. మనకున్న సమాచారం మేరకు ఈ రోజు టోక్యో నగరంలో అక్కడ రాయబారితో ఆదిత్యం భేటీ ఉంటుంది. అనంతరం ఎల్లుండి 17న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, సోనీ గ్రూప్ తదితర సంస్థల్లో సమావేశంలో పాల్గొని కొన్ని ఫ్యాక్టరీని సందర్శిస్తారు. మూడో రోజు టోక్యోలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. టోక్యో నగరంలో మర్యాదపూర్వక సమావేశం భారత రాయబారి కార్యాలయంలో ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులతో సమావేశం హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై చర్చించనున్నారు. 19న కిటాక్యూసు నగరంలో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. 5వ రోజు అంటే 20 సాయంత్రం ఒసాకా నగరానికి చేరుకుని అక్కడ మేయర్తో సమావేశమై మరాసాకి పవర్ మ్యూజియం, ఎన్విరాన్మెంట్ మ్యూజియం, ఏకో టౌన్ సెంటర్ ను సందర్శిస్తారు. 21న తెలంగాణ పెమిలియన్ ఎక్స్పో 2025 ప్రారంభిస్తారు. పారిశ్రామికవేత్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే 22న హిరోషిమాలో పర్యటిస్తారు. అక్కడ శాంతి స్మారకాన్ని సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అక్కడే జపాన్ ఇండస్ట్రీ శాఖతో వాణిజ్య సమావేశాలు, పలు అంశాలపై చర్చించి తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమవుతారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలన్న అవకాశాలను, అందులో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను సీఎం వివరించనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత జపాన్ పర్యటన ముగించుకుని తిరిగి ఈ నెల 23న హైదరాబాద్ కు రానున్నారు. భారత్. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్.